నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలో ఉన్నటువంటి ఒక మహిళ తన నానమ్మ ఇంటికి వెళ్ళిందండి. సో సరదాగా సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి వెళ్ళిందా, మరి ఏందో తెలియదు. కానీ అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని అయితే లోబర్చుకున్నాడా, మరి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఏదైతే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో 15 సంవత్సరాల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి మనకి తెలిసింది. సో అది తెలిసిన తర్వాత ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన కేసు కూడా నమోదు చేసి అతనిపైన అయితే పోక్సో కేసు నమోదైందని చెప్పేసి కూడా మనకు సమాచారం అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో ఖచ్చితంగా తగు సెక్షన్ల పైన కేసులు నమోదు చేయాలా, చాలామంది దీనిపైన ఎలా రియాక్షన్ ఇస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కాలేజ్లో చాలామంది వాకర్స్ వస్తూ ఉంటారు. దీంట్లో ఎడ్యుకేటెడ్ చాలామంది ఉంటారు. సో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే మనం ఎలా దీన్ని అధిగమించాలి, వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలనే దానిపైన మాట్లాడాలి. సో ఈ విషయం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది అంటే 15 ఏళ్ళ పాప అనే ఒక తేడా లేకుండా ఆ పిల్లని ఇవాళ ఇంత అత్యాచారం చేసి ఇలా ప్రెగ్నెంట్ కూడా చేసిండు అని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఏం చెప్తారన్న ఈ దీని గురించి? డిపార్ట్మెంట్కి ప్రెజర్స్ లేకుండా వాళ్ళకి ఫ్రీగా వదిలేయండి, పనిష్మెంట్ అప్పుడే ఇస్తారు. వాళ్ళు పోలీస్ అధికారులకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కాబట్టి ఇట్లాంటి రిజల్ట్ అయితే రావట్లేదు. సో ఏవైతే రిస్ట్రిక్షన్స్ పక్కన పెడితే వాళ్ళు వాళ్ళ పనితనాన్ని చూపిస్తారని మీరు అంటున్నారు. కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. నేను కూడా నిన్న ఒక మాట మాట్లాడానండి. సో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన ఒక వ్యక్తి ఒక తాగుబోతు 10 మంది పోలీసులు ఉండగానే ఏదైతే ఆ కాకి పైన దుర్భాషలు ఆడడం జరిగింది, అతని పైన దాడి చేసిరు అని చెప్పేసి అన్న తర్వాత ఆ స్టోరీలో నేను ఇదే మాట్లాడినా. సో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక పేరుతోని చాలా మంది చలామణి అవుతా ఉన్నారు. ఏదైతే కొంతమంది ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అని చెప్పేసి అట్లాంటి ఇన్సిడెంట్లకు కూడా పాల్పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అన్న కూడా ఏమంటున్నారంటే పోలీస్ అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చేరి వాళ్ళ సంగతి ఏందో చూపిస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ విషయాన్ని అయితే చాలా మంది దీన్ని వెల్కమ్ చెప్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. సో దీని గురించి కంపల్సరీ వెల్కమ్ చెప్తారు. కంపల్సరీ మేము కూడా సపోర్ట్ చేస్తాం, దానికి కంపల్సరీ సపోర్ట్ చేస్తాము. వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం కూడా ఉంది మాకు. అంటే నిజామాబాద్ జిల్లానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, సో 2 తెలుగు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇట్లాంటి కేసులు నమోదవుతా ఉన్నాయి. మరి వీళ్ళకి ఎందుకు ఇంత భయం లేకుండా పోయింది అంటే పోక్సో కేసు నమోదైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. అయినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారు అంటే భయం లేకుండానే చేస్తూ ఉన్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఫస్ట్ క్రమశిక్షణ లేదు, పోలీస్ అంటే భయం లేదు. వాళ్ళంటే భయం పుట్టిన రోజు వీళ్ళ అటువంటి వర్క్ చేయడానికే వెనుకాడతారు. కంపల్సరీ ఫస్ట్ అక్కడ పోలీస్ వస్తున్నాడు, అంత దూరంలో సైరన్ వినిపిస్తుందా అంటే వాడు అలర్ట్గా అయిపోతాడు. ఫస్ట్ కంపల్సరీ వాళ్ళంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా. కొన్ని రిపోర్ట్స్లో కూడా కొంతమంది చెప్తా ఉన్నారు, కొంతమంది నిపుణులతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఏవైతే ఇట్లాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దారుణానికి ఒడిగడతా ఉన్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే మత్తులో ఉంటే వాళ్ళకి తల్లి కనబడతలేదు, పిల్ల కనబడతలేదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఇది మత్తు తీసుకున్నప్పుడు మత్తని తెలుస్తలేదు వాడికి. ఎగ్జాక్ట్లీ అండి. మత్తని తెలిసే తీసుకుంటున్నాడు కదా. అది మత్తు తీసుకున్న తర్వాత మత్తని తెలిసింది కదా. మా తల్లి ఎందుకు తెలియట్లేదు, పిల్ల ఎందుకు తెలియట్లేదు, ఎందుకు తెలియట్లేదు? అది బలుపు, అదే ఒకలాంటి ఇది అంటారు చూడండి, విచ్చలవిడితనము, బలుపు. దాని నన్ను ఏం చేస్తాడులే అన్న అహంకారము. ఒక బ్యాక్గ్రౌండ్లు కొంతమంది చూసుకొని బ్యాక్గ్రౌండ్లు చూసుకొని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్కి ఫ్రీనెస్ వదిలితే వాళ్ళు ఎక్కడ ఏం చేయాలన్నా అది చేసి. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అంటున్న మాట ఏంటంటే క్లియర్గా వ్యూవర్స్కి చెప్పాలంటే ఇట్లాంటి అఘాయిత్యాలకి పాల్పడే వాళ్ళు, ఇట్లాంటి రేపాటం చేసేవాళ్ళు, అత్యాచారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వీళ్ళ గురించి పోలీస్ బాసెస్కి హ్యాండ్ ఓవర్ చేసేది, తర్వాత వాళ్ళ పనితనం చూపిస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వనో వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి అన్న క్లియర్గా చెప్తా ఉన్నాడు. అన్న దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్న ఇది, మా అయ్యి ఇది, మా తాత ఇది అని చెప్పేసి చాలామంది మన తెలంగాణ యాసలో చెప్పుకుంటే బలుపుతో ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అదే వాళ్ళకి ఆయన నుంచి పొలిటికల్గా ప్రెషర్స్ వస్తాయి పోలీస్ వాళ్ళకి, ఖచ్చితంగా వస్తుంది. అదే నువ్వు ఆ ప్రెషర్ లేకపోతే ఆయన వర్క్ డ్యూటీ చేస్తాడా లేదా? ఇప్పుడు మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, ఆయన డ్యూటీ ఇప్పుడు మీకు ఏం ప్రెజర్ ఉంది చేయడానికి? ఏం లేదు. తనకు కూడా ప్రెజర్ లేకపోతే కంపల్సరీ చేస్తాడు. ఇప్పుడున్న నవేడేస్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ బాసెస్ పైన ప్రెజర్ ఉంది అని మీరు అంటున్నారు క్లియర్ కట్ గా. కంపల్సరీ ఇది ఒక్కటే అని కాదు, ప్రతి విషయంలో ప్రెజర్ ఉంది వాళ్ళకి, కంపల్సరీ ఉంది.
వాళ్ళకి ఫ్రీనెస్ వదలండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిస్తే అన్నీ కరెక్ట్గా వస్తాయి. రిజల్ట్ అన్నది పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇలా 11 ఏళ్ళ పిల్లాడి నుంచి 60 నుంచి 70 ఏళ్ళ ముసలివాడి వరకు కూడా ఇట్లా ఈ కామందుల్లాగా వాళ్ళు కొంతమంది ఎవరైతే ఒంటరి మహిళల్ని కానీ లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు టార్గెట్ చేసి మరి వీళ్ళు ఇట్లాంటి అత్యాచారానికి పాల్పడతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సైకోస్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉంది, చెల్లె ఉంది, కూతురు ఉంటుంది, అందరు ఉంటారు. అది వాళ్ళ ఇంట్లో ప్రతి ఆడవాళ్ళ విషయంలో వాళ్ళ చూపులే అలా ఉంటాయి. మొత్తం ఒకలాంటి సైకో, మొత్తం కామంతో చూడడం వాళ్ళది. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారా, ఎప్పుడు ఇది చేద్దామా, ఎప్పుడు తీసుకెళ్ళిపోదామా, అలాంటి వాళ్ళని మనము చెప్పరానటువంటి లాంగ్వేజ్లో డిపార్ట్మెంట్ వాళ్ళకి కరెక్ట్ ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఇంకొక ఆడపిల్ల మీద చెయ్యకుండా వాళ్ళే చూసుకుంటారు. సోషల్ మీడియా వేదికగా మీలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత కామెంట్లు కూడా పెడతా ఉన్నారు చాలామంది. ఏమనంటే విదేశాలలో ఏవైతే మనకి బయట దేశాల్లో అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక చిన్న తప్పు చేస్తే చాలు వేసి పడేసిన రోజులు మనం ఎన్నో వీడియో చూస్తూ ఉంటాం. అక్కడ స్పాట్లోనే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇస్తుంటారు. అక్కడ లా అనేది ఆ రకంగా ఉంది. మన దగ్గర ఈ లా అనేది చేంజ్ కావాలా, చాలా మార్పులు చేర్పులు కావాలని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా 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 చేంజ్ కావాలా. కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. నేరం రుజువు కాలేదు, శిక్ష పడలేదు, వాడు ఇంకోటి చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి చేస్తాడు, 10 చేస్తాడు, 100 చేస్తాడు. ఇదే కదా ఇప్పుడు అక్కడ అదే సిస్టమ్ ఇక్కడ అమలు చేయమనండి. డిపార్ట్మెంట్కి అదే ఫ్రీ ఇవ్వమనండి. ఇంకో రేపటి రోజు వాడు చేతో కాలో పోతే వాడు ఇంకోటి ఏం చేస్తాడు? వాడు చేయలేడు కదా. ఫస్ట్ మెయిన్ డిపార్ట్మెంట్కి అన్ని రైట్స్ కావాలి. ప్రతిదీ వాళ్ళకి రైట్స్ ఉంటే ఏమైనా చేయగలుగుతారు. సో ఎవరైతే భీమ్గల్లో ఆ పాపకు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే నిజంగా బాధాకరం. ఆమె ప్రెగ్నెంట్తో ఉంది అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్స్ రావడం జరుగుతూ ఉంది. ఎంత బాధాకరం అండి. ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇలా బతుకుండి కూడా చనిపోయిన శవాల్లాగా ఇలా పడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి కావచ్చు, లేకపోతే ఎవరైతే ఇట్లాంటి అత్యాచారాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఇట్లాంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరెంటింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఇట్లాంటి అత్యాచారాలకు పాల్పడతా ఉన్నారు, లేకపోతే ఇట్లాంటి మత్తు పదార్థాలకు వాళ్ళు బాన్స్ అవుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీని గురించి అమ్మాయి పేరెంట్ వాళ్ళు గిల్టీ కావాల్సిన అవసరం లేదు. ఇందులో వాళ్ళ తప్పు లేదు, అమ్మాయి తప్పు లేదు. తప్పు చేసింది వాడు గిల్టీ కావాలా, వాడు బాధపడాలి, కానీ వాడిని శిక్షించాలి. కానీ వీళ్ళు శిక్షణ అనుభవించడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. వాళ్ళ తప్పేమన్నా ఉందా? తల్లిదండ్రి తప్పు లేదు, అమ్మాయి తప్పు లేదు. అమాయకురాల్ని చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే అంకుల్ చాక్లెట్ ఇస్తున్నాడని వెళ్తారు. ఏదో ఇంటి పక్కన అంకుల్ తెలిసినోడు చాక్లెట్ ఇస్తున్నాడు కదా అని తింటారు. ఇప్పుడు నువ్వు తీసుకుపోయి అత్యాచారం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. దీంట్లో ఎవరైతే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అండర్ 18 మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచర్స్ కూడా చాలా మంది చెప్తా ఉన్నారండి మనకి స్కూళ్ళలో. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ప్రతి ఒక్క పాపకైతే ఇదంతా నేర్పియాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? జనరేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే నేర్పియాలి. అది ఖచ్చితంగా నేర్పియాలి. కంపల్సరీ వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్ కూడా నేర్పియాలి. గుడ్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్, ఎవరు గుడ్ మ్యాన్, ఎవరు బ్యాడ్ మ్యాన్, ఎంతవరకు నువ్వు ఫస్ట్ నీకు ఏదన్నా థ్రెట్ ఉన్నదంటే కాకి డ్రెస్ కనిపిస్తుందా చూసుకోమనాలి. ఫస్ట్ పోయి అక్కడికి వెళ్ళండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది అక్కడ. సో దీంట్లో మీరు ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి మనం డైవర్ట్ అవుతున్నాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఏదైతే మీరు కాకిలోకి మీరు కాల్ చేయండి అని, సో అట్లాంటి టైంలో అక్కడ వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అన్నయ్యలు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు, అక్కడ మనము వాళ్ళకి కాషన్ చేసిన మనం అరిచినా కూడా వాళ్ళు అలౌట్ అవుతూ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? మనకి ఇప్పటికే డిపార్ట్మెంట్లో షీటింగ్ కావచ్చు, చాలా వింగ్స్ అనేటి మహిళల కోసం చాలామంది ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. సో దీని గురించి ఏం చెప్తారు? కంపల్సరీ ఇప్పుడు వాళ్ళైతే మనము 100కు డయల్ చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది మీకు. ఈ విషయమే కదా. సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఒక 6-7 months బ్యాక్ ఒక బాబు అక్కడ పడిపోయి ఉన్నాడు, చేసిన ½ an hourలో రిజల్ట్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయారు. అది ఏం చేశారా, ఏం తర్వాత అతనికి హాస్పిటల్ చేశారా, కేసు ఫూటప్ అయిందా, ఏదన్నా తర్వాత విషయం, మనిషి అయితే బతికాడు కదా. ఫస్ట్ 100 ఇస్ బెస్ట్ ఆప్షన్. 100 బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఆ ఆప్షన్ లేదు అంటే గట్టిగా అరవాలా,
లేదు, నీకు చేతనైనంత వరకు ఫైట్ చేయి, డిఫెండ్ చేయి, ప్రైవేట్ పార్ట్స్ మీద అటాక్ చేయి ఫస్ట్. ఏం కాదు, భయపడొద్దు. అమ్మాయిలు భయపడినంత వరకు వీళ్ళు రాక్షసులు, ఇదే పని. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో కూడా పేరెంట్ చాలా అప్రమత్తంగా ఉండాలా, చిన్నప్పటి నుంచే సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? కంపల్సరీ నేర్పియాల. సెల్ఫ్ డిఫెన్స్ అన్నది పర్ఫెక్ట్, అది కంపల్సరీ. చిన్న పిల్లల కాడ నుంచి చూపిస్తూ ఉంటాం కదా, ఇక్కడ మన బాయ్స్ కాన్వెంట్లో కానీ, ఇక్కడ ఉమెన్స్ కాలేజ్లో కానీ కరాటే నేర్పిస్తున్నారు, కర్రసాము, ఇవన్నీ ఆడపిల్లలు చాలా మంది వస్తారు చూడండి మీరు.